నమస్తే అని బోసుకుమరి. తల్లులను ఏడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఎందుకు టైటిల్ పెట్టానంటే, ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మిథున్ రెడ్డి గారి అరెస్ట్ అయ్యారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి ఇంట్లో లేడీస్ ఎవరైనా సరే వాళ్ళు వస్తున్నారు, ఆయన పరామర్శిస్తున్నారు, మీడియా ముందుకు వస్తున్నారు, ఏడుస్తున్నారు. ఇట్లా ఉన్నారు, ఒక టెర్రరిస్ట్ చూసినట్టు చూస్తున్నారు, విపరీతంగా అంటే ఆయన చూస్తుంటే గడుపు తరిక్కిపోతుంది, ఈ మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నారు. ఇలాగ వైసీపీలో ఇప్పుడు ఉండేటువంటి నాయకులందరి పరిస్థితి అంతే. ఆల్మోస్ట్ అందరూ జైలుకి వెళ్ళటం, వాళ్ళకి సంబంధించినటువంటి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు రావటం, ఆ తల్లులు రావటం. అంటే తల్లులు అంటే నేను అందరం కలిపి అంటున్నాను, ఆడవాళ్ళని దీంట్లో కాబట్టి తల్లులు అంటున్నాను. వాళ్ళు వెళ్ళి పరామర్శించడం, ఇదిగో మా వాళ్ళని ఇట్లా అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పేసి మాట్లాడటం, మిగతా వాళ్ళకి సంబంధించి కూడా అరెస్ట్ చేశారని చెప్పడం, ఇంట్లో వాళ్ళు వచ్చి ఆడవటం, ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇది చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన. బట్ వైసీపీ హయాంలో ఇది జరగలేదంటే ఖచ్చితంగా జరిగాయి. చంద్రబాబు నాయుడు గారితో సహా జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు అంటే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుభవం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి అనుభవం, అంటే దక్కం అంటే ఈ భారతదేశంలోనే అంత సీనియర్ రాజకీయ నాయకుడు ఎవరు లేరు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆ భువనేశ్వర్ గారికి ఎప్పుడు బయట కనపడరు, అసలు ఎప్పుడో రేరు కనపడతారు. ఈ ఎలక్షన్స్ కి కొంత బయటకు వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. భువనేశ్వర్ గారిని ఇంతకుముందు ఎప్పుడు మనం చూడాల, ఆమెను బయటికి లాగారు. ఆమె ఇప్పుడు జైలుకి రావటం, ఆ ప్రెస్ ముందు నుంచొని మాట్లాడటం, ఇవన్నీ మనం చూస్తాం. ఇప్పుడు వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి వంతు. బట్ రేపు పొద్దున వైసీపీ పార్టీ వస్తే టీడీపీకి సంబంధించిన వ్యక్తులు అరెస్ట్ చేయరు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి ఆడరని నేను అంటలేదు. ఇదంతా నిర్ణయం ఎక్కడ వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్, ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేసేస్తే ఇక అయిపోయింది టీడీపీ పని అని చెప్పేసి ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న రాంగ్ డెసిషన్ ఏదైతే ఉందో, దానివల్ల ఈ రోజు ఇప్పుడున్నటువంటి వైసీపీ నాయకులు బాధపడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అయిందా? ఏం అవ్వలేదు. ఆయన ఇంట్లో ఉన్నాడు, ఆయన లెక్కలు ఆయనకున్నాయి, ఆయన ఎవరు ఆయనకుంది. మహా అయితే ఏమవుతుంది? రాజకీయాలు ఒకళ్ళు మానేసాడు అనుకోండి, మానేడు, ఒకళ్ళు మానేసినా కూడా ఏమవుతుంది? ఆయన విదేశాలు వెళ్ళిపోయి హాయిగా సెటిల్ అయిపోతాడు, భార్య పిల్లలు అంతా మనలో మన సంతానంతో ఆయన హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటాడు, విదేశాలు వెళ్ళిపోతాడు. ఏమవుతుంది ఇక్కడ? ఇప్పుడు బాధపడుతుంది ఎవరు? కాబట్టి నేను ఒక వైసీపీ పార్టీ గురించే కాదు, మొత్తం అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తుల గురించి కూడా చెప్తున్నాను. మీరు మాట్లాడేది ఏంటంటే మాక్సిమం న్యాయం ఎప్పుడైనా గెలిచేది. అన్యాయంగా కేసు పెట్టినా కూడా న్యాయమే గెలుస్తుంది. ఆ గెలవాలంటే పద్ధతిగా ఉండాలి, బూతులు తగ్గించుకోవాలి. మామూలుగా నువ్వు కొంత అంటే గట్టిగానే మాట్లాడు, ర్యాష్ గానే మాట్లాడు, తప్పేం కాదు. ప్లస్ అది కూడా కాకుండా నువ్వు సమాధానం చెప్పు, విమర్శించాలి, ప్రశ్నించాలి, ఇవన్నీ జరగాలి. కానీ అవతల వాళ్ళు విపరీతంగా రెచ్చిపోతే అధికారం ఉన్నప్పుడు, యువతల వాళ్ళకి అధికారం వచ్చినప్పుడు కూడా వీళ్ళు రెచ్చిపోతారు. ఇప్పుడు మళ్ళీ రేపు వైసీపీ పార్టీ ఒకవేళ వస్తే, అధికారంలోకి వస్తే, ఇప్పుడున్నటువంటి టీడీపీకి సంబంధించి కూటమికి సంబంధించిన వ్యక్తుల పరిస్థితి అంతే, వాళ్ళ లెక్క అంతే. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తే మళ్ళీ వైసీపీ పార్టీ సంగతి అంతే. ఇక్కడ నాయకులకి ఏమీ కాదు, కింద ఉన్నటువంటి క్యాడర్కే ప్రాబ్లం. కాబట్టి వైసీపీకి సంబంధించిన వ్యక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది అందరూ కూడా, వీళ్ళతో పాటు అందరూ కూడా ఇట్లాంటి విషయాలు గమనించుకొని ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు దాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించాలి.